మనుషులను పట్టే జాలరులుగా చేసే క్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 1:9-20 వరకు. ఆ దినముల్లో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలోని రోడ్డునికి వచ్చిచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించి గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలలు వేయట చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూసెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండ్రి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను దగ్గర యోహాను దగ్గర బాప్తిసం పొందుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఆయన నీళ్ళలో బాప్తిసం పొందుకుని ఒడ్డుకు వస్తుంటుండగా పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం వచ్చింది ఆయనకు పరలోకం నుంచి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే పావురం రూపంలో వచ్చి ఆయన మీద రాలింది. పరిశుద్ధాత్మలో నీళ్ళలో బాప్తిసం ఒకే రోజున పొందుకున్నారు. ఆయన ఒకే నిమిషంలో పొందుకున్నారు. ఇప్పుడు తండ్రి గారి సాక్ష్యం ఇక్కడ ఎంతో గొప్పగా ఉంది. ఇక్కడ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పైనుంచి చెప్తున్నారనమాట. కనుక ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఎవరికి అక్కర్లేదు ఈయన దేవుని కుమారుడని తెలుసుకోవటానికి. తర్వాత ఇప్పుడు ఆయన బాప్తిసం పొందుకున్నాక 40 రోజులు ఉపవాసం అరణ్యంలో ఉండి చేశారు. బలహీన పడ్డారు, అడవి మృగాల్లో ఉన్నారు. అక్కడ సాతాను కూడా బహుగా శోధించింది యేసుక్రీస్తు ప్రభుని. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది అరణ్యంలో. 40 రోజులు అయిపోయాక ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని చెరలో వేశారు, చెరసాల్లో. ఇప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారు. కాలం సంపూర్ణమైందంటే దేవుని రాజ్యం రావడానికి కాలం సంపూర్ణమైపోయింది కనుక మీరు ఇంకా దేవుని సువార్త నమ్మి దేవుని నమ్మండి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు గలిలయ తీరం సముద్ర తీరం వెంట వెళ్తుంటే సీమోను పేతురు అతని సహోదరుడు ఆంద్రేయ కనపడ్డారు. వాళ్ళని మనుషులు పట్టేవారుగా చేస్తాను మిమ్మల్ని రండి అని పిలిచారు. జాలర్లు వాళ్ళు చేపలు పట్టేవారు. వాళ్ళని మనుషులను పట్టేవారుగా చేస్తాను రండి అన్నప్పుడు అన్ని వదిలి ఆయన వెంబడించారు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ యాకోబు యోహానులు ఇద్దరు అన్నదమ్ములే వాళ్ళు పిలిచారు. మిమ్మల్ని మనుషులను పట్టేవారుగా చేస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిని వాళ్ళ పనివారి దగ్గర వదిలేసి ఆయన వెంబడించారు. అన్ని వదిలేసి ఆమె